కూటమి పాలన అంతా కక్ష సాధింపులతోనే సాగుతోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి మంత్రులు తమ రాజరికాన్ని ప్రదర్శిస్తున్నారు. కనీసం పేదల గోడు వినే పరిస్థితిలో లేకపోవటం బాబు నిరంకుశ పాలనకు అద్దం పడుతోంది. కర్నూలు ప్రజల సమస్యలను వినటానికి కూడా మంత్రి టీజీ భరత్ ఇష్టపడటం లేదు. పెన్షన్ రావటం లేదని సమస్యలను విన్నవించుకోవటానికి వచ్చిన ఒక వృద్ధురాలిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు మంత్రి. నడవటానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలు మంత్రి దగ్గరకు వెళ్తే కారు దిగకుండా కొత్త పెన్షన్లు ఇంకా రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలను వినాల్సిన మంత్రి ఏసీ కారులో కూర్చొని వినటం ఏంటని టీజీ భరత్ తీరుపై స్థానికులు తప్పుపడుతున్నారు. ఈ ఘటన కర్నూలు నగరంలోని బంగారుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, మనం చూసుకున్నట్లయితే యథా రాజా తదా ప్రజ అన్నట్లుగానే ఉంది కూటమి నాయకుల యొక్క పరిస్థితి. దీన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఏదైతే చంద్రబాబు ప్రజల పట్ల వివరిస్తున్నారో, ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల ఏ విధంగా అమలు చేస్తున్నారో అనే దాని మీద మంత్రులు కూడా అదే స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు కర్నూలు నగరంలోని బంగారుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని ఒక వృద్ధురాలు తనకు పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి అడగడానికి వెళ్ళిన పరిస్థితి. అయితే ఆ యొక్క ప్రజల సమస్యను వినడానికి మంత్రి టీజీ భరత్ ఇష్టపడని పరిస్థితి లాగా కనపడుతుంది. ఎందుకంటే ఆ వయసులో చాలా పెద్ద ఆమె నడవడానికి చాలా కష్టంగా ఉన్న సిచ్యువేషన్ లో తన సమస్యను ఏ విధంగానైనా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వెళ్ళిన ఆమెకు సమాధానం కూడా ఇవ్వలేని స్థితిలో మంత్రి ఈ రోజు ఉండడంపై కర్నూలు నగర వాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ యొక్క పింఛను రావట్లేదు, తనకు ఏ విధంగానైనా పింఛను అందించాలని చెప్పేసి మంత్రి టీజీ భరత్ ను కోరగా ఆ మంత్రి జనవరిలో ఈ యొక్క కొత్త పింఛన్లు ఇస్తాము, అప్పుడు దాకా నీకు పింఛన్ రాదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. అది కూడా ఒక వృద్ధురాలు సహాయం కోసం వచ్చిన సిచ్యువేషన్ లో కారు కూడా దిగకుండా కారులోనే ఉండి సమాధానం చెప్పడంపై ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల మంత్రుల వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమైన పరిస్థితి. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రజల సమస్యలను ఏమాత్రంగా మంత్రులు పట్టించుకోకుండా కేవలం వాళ్ళ దర్పణము, వారి యొక్క ప్రోటోకాల్ చూపించడానికి మాత్రమే యొక్క మంత్రి పదవులు అనుభవిస్తున్నట్లుగా తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంతేకాకుండా ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులో కూడా ఏ విధంగానైనా కానీ మహిళలకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ వాళ్ళకు ఆశాజనకంగా వారు కోరుకున్నట్లుగా, ఏదైతే వాళ్ళు అనుకున్నట్లుగా ఈ రోజు ఆ బడ్జెట్ కేటాయింపులు కూడా చేయలేని సిచ్యువేషన్ లో ఏ విధంగానైనా ప్రజల ముందుకు రావడానికి కూడా మంత్రులు రాలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారన్న ఉద్దేశంతో కారు కూడా దిగకుండా కారులోనే ఉండి ఆ ప్రజల సమస్యలను వింటున్న పరిస్థితి అయితే ఈ రోజు కర్నూలు నగరంలో చాలా స్పష్టంగా కనపడింది. కవిత. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.